5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. తమిళనాడులో డిఎంకే, అస్సాంలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థల అభిప్రాయం. కేరళలో లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ షాక్ ఇస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్ ఫలితాలపై సంచలన రిపోర్టు వచ్చింది. బెంగాల్లో బీజేపీ భారీ మెజార్టీతో తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొడుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పుదుచ్చేరి బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పోల్స్ అంచనా వేస్తున్నాయి. ప్రతిసారి ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. వీటిలో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని అంచనాలు దగ్గర దాదాపుల్లో కూడా ఉండవు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని చూస్తే 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుస్తుందని అన్ని సర్వేలు అంచనా వేసినా మహాయుతి సాధించిన భారీ మెజార్టీని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ గా గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబితే అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చాలా సంస్థలు కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేయలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు ప్రెడిక్ట్ చేశాయి. ఇక వాస్తవంలోకి వస్తే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో సంచలనాలు అయితే లేవు. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్టు పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ గెలుస్తుందనే మెజార్టీ సర్వేల అంచనా వేస్తున్నాయి. ఇక తమిళనాడులోనూ డిఎంకే కూటమికి తిరుగులేదనే అభిప్రాయం ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దళపతి విజయ్ పార్టీ అంతగా ప్రభావం చూపించలేదని సర్వేలు చెబుతున్నాయి. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి గెలవడంతో పాటు మెజార్టీని పెంచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కేరళలో 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే మ్యూజికల్ చైర్ గేమ్ మరోసారి రిపీట్ అవుతుంది. 2021లో లెఫ్ట్ కూటమి రెండోసారి గెలిచి రికార్డు సృష్టించినా హ్యాట్రిక్ సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ని కరెక్ట్ అవుతాయి, ఎన్ని ఫెయిల్ అవుతాయో తెలియాలంటే మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే.